గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాఫర్. ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్తో పాటు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వాటిని మనము వన్ బై వన్ తెలుసుకుందాము. తెలుసుకునే ముందు మీకు డిఎస్సికి సంబంధించినటువంటి మెటీరియల్స్ కావచ్చు, డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ కావచ్చు, అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ కావచ్చు, అవన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి. మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు సీఎం సారు టెట్ నిర్వహించాలి, మాకు కూడా డిఎస్సి రాసే అవకాశం ఇవ్వాలి, టెట్ పరీక్ష నిర్వహించాలని డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు అయితే డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం క్లియర్గా ఈ ఆర్టికల్లో సీఎం సారు డిఎస్సి రాసేందుకు తమకు కూడా అవకాశం ఇవ్వాలని ఇప్పటి వరకు టెట్ అర్హత సాధించని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈసారి అందరితో పాటు తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఇటీవల డిఎస్సి నోటిఫికేషన్ అయితే జారీ చేసి దరఖాస్తు ప్రక్రియను కూడా ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభించింది. డిఎస్సి దరఖాస్తు చేసుకోవాలంటే డిఎడ్ బిఎడ్తో పాటు టెట్లోనూ అభ్యర్థులు అర్హత సాధించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన నుంచి టెట్ పరీక్ష సరిగా నిర్వహించడం లేదు. కొత్తగా డిఎడ్ బిఎడ్ 2వ సంవత్సరం పూర్తి చేసిన వాళ్ళు మరియు టెట్ పరీక్ష కోసం దాదాపు 4 లక్షల మంది టెట్పై ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ టెట్ పరీక్ష కోసం గతంలో నిర్వహించిన తెలంగాణ టెట్కి ఇతరేతర కారణాల వల్ల హాజరు కాలేకపోయాము మరియు దాదాపు 2 లక్షల మంది వరకు విద్యార్థులం అర్హత సాధించలేకపోయాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2011లో టెట్ వేశారు. మళ్ళీ 2012లో టెట్ వేసిన తర్వాత 2012లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2016లో టెట్ జరిగింది. తర్వాత 2017లో టెట్ పరీక్ష పెట్టి టీఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చారు. 5 సంవత్సరాల తర్వాత 2022 జూన్ 12 టెట్ నిర్వహించారు. 2023 ఆగస్టు 1న టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. సెప్టెంబర్ 15న పరీక్ష జరిగింది. పేపర్ 1కి 2,23,582 మంది పరీక్ష రాసినారు. అదేవిధంగా పేపర్ 2 చూసుకున్నట్లయితే మనకు 82,489 మంది మాత్రం కేవలం 36.89% మాత్రమే పేపర్ 1కి అర్హత సాధించారు. తర్వాత పేపర్ 2లో 1,90,047 మంది పరీక్ష రాస్తే 29,073 మంది మాత్రమే పాస్ అయి 15.30% మంది అర్హత మాత్రం సాధించడం జరిగింది. డిఎస్సి నిర్వహించే ముందు టెట్ నిర్వహించాలని, దాని తర్వాత మాకు డిఎస్సి నిర్వహిస్తే మాలాంటి టెట్ కోసం ఎదురు చూస్తున్న కొన్ని లక్షల మందికి న్యాయం జరుగుతుందని ఈ సంవత్సరంలో 2024 జనవరి నుంచి విద్యాశాఖ పాఠశాల డైరెక్టర్ దేవసేనకి టెట్ అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే 2024 జనవరి ఫిబ్రవరిలో తేదీన తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం సార్కి కూడా టెట్ అభ్యర్థులు వినతి పత్రం ఇచ్చారు. అయినా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. 2024 జనవరిలో ఎస్సీఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డికి టెట్ అభ్యర్థులు వినతి పత్రం ఇచ్చారు. అలాగే రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చిన్నారెడ్డి కూడా వినతి పత్రం ఇచ్చారు. వారు సీఎం సార్ దృష్టికి తీసుకెళ్తా అని హామీ ఇచ్చి ఇంతవరకు ప్రభుత్వం కానీ అధికారులు కానీ టెట్ నోటిఫికేషన్ మీద స్పష్టత ఇవ్వడం లేదు. దయచేసి మాకు కూడా డిఎస్సి రాసే అవకాశం కల్పించి మా జీవితాలకు మార్గదర్శకులుగా ఉంటారని ఇప్పటికైనా సీఎం సార్ స్పందించి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నారు మన డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు. ఇక్కడ భాగ్యలక్ష్మి ఉస్మానియా యూనివర్సిటీ నుండి అయితే ఈ ఆర్టికల్ అయితే రాయడం అయితే జరిగింది. కాబట్టి ఖచ్చితంగా చాలామంది అభ్యర్థుల నుంచి డిమాండ్ అయితే వస్తుంది టెట్ నిర్వహించాలని. కాబట్టి ఇక్కడ విద్యాశాఖ అధికారులు అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్తున్నారు. ఒకవేళ గవర్నమెంట్ నుండి ఆర్డర్స్ వస్తే మేము నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని విద్యాశాఖ అధికారులు అయితే చెప్తున్నారు. సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మేము మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పటికే నిన్న జరిగినటువంటి సమీక్షలో అయితే ఉపాధ్యాయ సంఘాల సమీక్షలో అయితే టెట్కి సంబంధించి ఎలాంటి ప్రస్తావన అయితే రాలేదు. ప్రమోషన్స్ సంబంధించినటువంటివి అడిగితే సీఎం గారు చెప్పినటువంటి సమాధానాలు ఏంటి అంటే అవన్నీ విధానపరమైన సమస్యలు ఏమున్నాయో అవన్నీ చర్చించి సబ్ కమిటీలో చర్చించి ఉపసంఘంలో చర్చించి దాని మీద నిర్ణయం తీసుకుందామని నిన్న సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి టెట్కి సంబంధించిన చర్చ అయితే రాలేదు. నిన్న జరిగినటువంటి సీఎం సమావేశంలో ముఖ్యంగా ఉద్యోగాలకు సంబంధించి డిఏలు, పిఆర్సీ వీటికి సంబంధించిన చర్చ ఎక్కువగా జరిగింది. సో ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ కూడా చర్చ జరిగింది. వాటిని సబ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని చెప్పడం జరిగింది. కాబట్టి టెట్కి సంబంధించి చర్చ అయితే రాలేదు. నెక్స్ట్ మరి నిన్న జరిగినటువంటి సమావేశంలో ఎక్కువగా ఈ డిఏల పైన, ప్రమోషన్స్ పైన, పాఠశాల వసతులపైన, కరెంట్ ఉచిత విద్యుత్ మీద వీటి మీదనే చర్చలు అయితే జరగడం అయితే జరిగింది. సో ప్రమోషన్కి సంబంధించిన చిక్కుముడులు చాలా ఉన్నాయి కాబట్టి వాటిని సపరేట్గా ఉపసంఘంలో చర్చించి విధానపరమైన ఏం సమస్యలు ఉన్నదాన్ని మనము సాల్వ్ చేసుకొని ముందుకెళ్దామని వారైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఈ టెట్ సపరేట్గా టీచర్స్కి టెట్ పెట్టాలి,
టెట్ నిర్వహించాలి అనే విషయాలు అయితే ఎలాంటివి కూడా జరగలేదు. త్వరలో ఉపసంఘంలో వీటికి సంబంధించి చర్చ అయితే చేసుకున్న తర్వాత ప్రమోషన్ల మీద ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాలకు స్టడీ సర్కిల్ అయితే ఫ్రీగా మనకు కోచింగ్ అయితే ఇస్తున్నారు. ఉపాధ్యాయ నియామకాల డిఎస్సి కొరకు ఉచిత కోచింగ్. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వ డైట్ మరియు బిఎడ్ కళాశాలల కల జిల్లా కేంద్రాలతో పాటు ఎంపిక చేసిన మరికొన్ని జిల్లా కేంద్రాలను కలుపుకొని మొత్తం 16 కేంద్రాలలో ఒక్కచోట 100 మంది చొప్పున షెడ్యూల్ కులాల అభ్యర్థులకు, ఎస్టీ వాళ్లకు, ఎస్సీ వాళ్లకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ వాళ్లకు 15/4/2024 నుంచి 14/6/2024 వరకు 2 నెలల కాలానికి ఉపాధ్యాయ నియామకాల డిఎస్సి కొరకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ను తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ కులాల స్టడీ సర్కిల్ అయితే హైదరాబాద్ ఏర్పాటు చేస్తుంది. అభ్యర్థులు డైట్ లేదా బిఎడ్ నందు ఉత్తీర్ణత కలిగి ఉండాలి. టీచర్ ఎలిజిబిలిటీ తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి. అర్హత కలిగిన షెడ్యూల్ కులాలు వాళ్ళు అభ్యర్థుల నుంచి ఈ నెల 12 నుంచి ఈ నెల 26 వరకు ఆన్లైన్ దరఖాస్తులు అయితే కోరుతున్నారు. సో వాళ్ళకు కావాల్సినటువంటి ఆన్లైన్లో మీరు దరఖాస్తు టీఎస్ స్టడీ సర్కిల్లో మీ యొక్క అప్లికేషన్ ఇచ్చుకోవచ్చును. 11/3/2024 నుంచి గమనించవచ్చును. కాబట్టి మీ యొక్క అప్లికేషన్ని మీరు ఎవరైనా ఉచిత కోచింగ్, ఫ్రీ కోచింగ్ కావాలనుకున్న వాళ్ళు షెడ్యూల్ కులాలకు సంబంధించి వారైతే మీ యొక్క అప్లికేషన్ ఇచ్చుకొని మీరు ఫ్రీగా కోచింగ్ అయితే వెళ్ళే అవకాశాన్ని అయితే ప్రభుత్వం అయితే కల్పించింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు 3 నెలల్లో 28,942 ఉద్యోగాలు భర్తీ చేశాం. అందులో మహిళలు 47% ఉన్నాయి. ప్రభుత్వానికి టీఎస్పీసీ నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్సులు, పోలీసు, సాంఘిక సంక్షేమ, ఉపాధ్యాయ జేఏలు, టీఎస్పీఎస్సీ నిర్మించినటువంటి ఇవైతే వీటికి సంబంధించిన క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే గత కొద్ది కాలంగా వర్టికల్ విధానం, అంటే కొన్ని రోజుల నుండి మనకు వర్టికల్ విధానం అమలు చేయాలి, హారిజెంటల్ విధానం రద్దు చేయాలని జరుగుతున్నటువంటి పరిణామాలకు సందర్భంగా వీరు ఈ యొక్క నివేదికను ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మహిళలకు నష్టం జరుగుతలేదని చెప్పడం కోసము ఈ యొక్క పర్సెంటేజ్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మహారాష్ట్ర రాజధాని ముంబైలో శనివారం రాత్రి జరిగిన 71వ మిస్ వరల్డ్ 2024 గ్రాండ్ ఫినాలేలో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ నుంచి గుర్తుపెట్టుకుని ప్రతిష్టాత్మకమైన హ్యూమనిటేరియన్ అవార్డును అందుకున్న నీతా అంబానీ. సో ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ యొక్క అవార్డుని. అదేవిధంగా మిస్ వరల్డ్ సంబంధించిన ఆమె పేరుని కూడా గుర్తుపెట్టుకుని ఇక్కడ కరెంట్ అఫైర్స్ అప్డేట్లో ఇవ్వడం జరిగింది. మిస్ వరల్డ్ కిరీటాన్ని చెక్ రిపబ్లిక్కి చెందిన క్రిస్టినా జికోవా దక్కించుకున్నారు. ముంబై కేంద్రంగా 2024 మార్చి 9న జరిగిన 71వ మిస్ వరల్డ్ 2024 గ్రాండ్ ఫినాలేలో మిస్ లెబానాన్ యాస్మినా జైతూన్ ఫస్ట్ రన్నర్-అప్గా నిలిచారు. 1996 తర్వాత ఈ పోటీలో భారత్లో జరిగాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో, బీకేసీ కాంప్లెక్స్లో అయితే జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో వీటిని నిర్వహించడం అయితే జరిగింది. మిస్ వరల్డ్ ఈమె పేరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి, క్రిస్టినా జికోవా. ఇది 28 ఇయర్స్ తర్వాత మన దేశంలో జరిగాయి. ఇంతకుముందు 1996లో జరిగాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు అస్సాంలోని తేజ్పూర్, అరుణాచల్ ప్రదేశ్ కమెంగ్ జిల్లాలో కలిపేలా నిర్మించిన సేలా సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వర్చువల్గా విధానంలో ప్రారంభించారు. దీని నిర్మాణం 825 కోట్లు అయితే భారత్ చైనా సరిహద్దులో వ్యూహాత్మక ప్రాంతమైన తవాంగ్కు ఎలాంటి వాతావరణంలో అయినా సైనిక బలగాలను, సాయుధ సంపత్తిని తరలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. సముద్ర మట్టానికి దాదాపుగా 13,000 అడుగుల ఎత్తున ఈ నిర్మాణం ఉంది. ప్రపంచంలోనే పొడవైన జంట మార్గాల సొరంగం. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ప్రపంచంలోనే పొడవైన లేదా ఎత్తులో పొడవైన జంట మార్గాల సొరంగం ఇది. ఎక్కడ ఉందంటే అస్సాంలోని తేజ్పూర్ను అరుణాచల్ ప్రదేశ్లోని కమెంగ్ జిల్లాలతో కలిపేలా నిర్మించిన సేలా సొరంగ మార్గాన్ని, దీని పేరు కూడా గుర్తుపెట్టుకోండి, సేలా. ఈ మన అస్సాంలోని తేజ్పూర్, అరుణాచల్ ప్రదేశ్లోని కమెంగ్ జిల్లాలను కలిపేలా నిర్మించినటువంటి సోలా సొరంగ మార్గం ఇది మోదీ గారు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ప్రపంచంలో పొడవైన జంట మార్గాల సొరంగం కూడా సో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. పాకిస్తాన్ 14వ అధ్యక్షుడిగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సహ చైర్మన్ ఆసిఫ్ అలీ అయితే ఎన్నిక కావడం జరిగింది, ఆసిఫ్ అలీ జర్దారీ. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్న జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా కిషోర్ మక్వానా నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం గుజరాత్లో భాజపా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. తెలంగాణలో పెద్దపల్లి జిల్లాకు చెందిన వడ్డేపల్లి రామచందర్, ఉత్తరప్రదేశ్కి చెందిన లవకుష్ కుమార్లను సభ్యులుగా నియమిస్తూ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ 2024 మార్చి 9న అయితే వారైతే ఉత్తర్వులు జారీ చేశారు. భారత్కు
మిజిల్స్ రుబెల్లా ఛాంపియన్ అవార్డు లభించింది. తట్టు రుబెల్లా లాంటి అంటువ్యాధులను రూపుమాపడంలో భారత్ చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మార్చి 8 తెలిపింది. అమెరికా వాషింగ్టన్లోని రెడ్ క్రాస్ సంస్థ ప్రధాన కార్యాలయంలో భారత రాయబారి సుప్రియా రంగనాథన్, చూడండి, అమెరికాలో భారత రాయబారి పేరు సుప్రియా రంగనాథన్ మార్చి 6న ఈ అవార్డును అందుకున్నారు. ఈ అంటువ్యాధులను మరణాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థలతో పాటు వివిధ సంస్థలు సంయుక్తంగా ఈ అవార్డులను అయితే అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి భారత్కు ఈ మిజిల్స్ అండ్ రూబెల్లా ఛాంపియన్ అవార్డు లభించడం జరిగింది. ఇక్కడ రెడ్ క్రాస్ సంస్థ ప్రధాన కార్యాలయంలో చూసుకున్నట్లయితే మన భారత రాయబారి అయితే సుప్రియా రంగనాథన్కు ఈ అవార్డు అయితే అందించడం అయితే జరిగింది. సో ఇవి మనకు ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. సో డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్, వాటికి సంబంధించిన షెడ్యూల్ మీకు తొందరలోనే, మీకు దాదాపుగా జూన్ లాస్ట్ వీక్లో డిఎస్సి ఎగ్జామ్స్ అయితే ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది, లేదా జూలై ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా మీకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక టెట్కి సంబంధించి అయితే చాలామంది డిమాండ్స్ వస్తున్నాయి. ప్రభుత్వం అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు, వేచి చూడాల్సిందే. సో ఆలోపు మీకు అయితే డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అయితే నెగ్లెక్ట్ చేయకుండా చదివే ప్రయత్నం అయితే చేయండి. తొందరలోనే మీకు ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రాబోతుంది. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.